మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గ కేంద్రంలో చేపడుతున్న ప్రజా ఉద్యమం ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి ర్యాలీగా వెళ్లొద్దు అంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రమంతా కూడా 175 నియోజకవర్గాల్లో ఏదైతే పార్టీ తలపెట్టినటువంటి ర్యాలీ కార్యక్రమం ఉందో అందులో భాగంగా ఈరోజు కురుపాం హెడ్ క్వార్టర్ అయినటువంటి కురుపాంలో మండల రెవెన్యూ ఆఫీసర్ని ఎంఆర్ఓ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో ఏవైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం కుట్రతో, కుతంత్రంతో వాటన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయం ఏదైతే తీసుకుందో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా రాష్ట్రమంతా కూడా 1,00,00,000 సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం అనేది రాష్ట్రమంతా కూడా జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఏదైతే ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలకు ఉచిత వైద్యం, అదేవిధంగా మెరుగైన వైద్యం, మెరుగైన వైద్య విద్య అందించాలన్నటువంటి ఆయన సంకల్పం ఏదైతే ఆయన సంకల్పం ఉందో అందులో భాగంగా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 17 మెడికల్ కాలేజీల్లో 7 మెడికల్ కాలేజీలు అనేవి ఎలక్షన్ నాటికే పూర్తయి 5 మెడికల్ కాలేజీలు క్లాసులు ముందే ప్రారంభం అవ్వగా ఎలక్షన్ అయిపోయిన వెంటనే 2 మెడికల్ కాలేజీలు తరగతులు ప్రారంభమైనటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే. మిగిలిన 10 మెడికల్ కాలేజీలు కూడా ఈ రాష్ట్రంలో వివిధ దశల్లో ఉన్నటువంటి విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఆ 10 మెడికల్ కాలేజీలని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి 25-26 సంవత్సరానికి ప్రజలకి అందించాల్సింది పోయి ఈ కూటమి ప్రభుత్వం కుట్రతో, కుతంత్రంతో కేవలం కమిషన్ల కోసం ఈరోజు ఈ 10 మెడికల్ కాలేజీలని కూడా ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్రంలో కుట్ర పన్నుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే టోటల్ ఈ మెడికల్ కాలేజీల యొక్క ఎస్టిమేషన్ ఏదైతే ఉందో సుమారుగా 8,500 కోట్లు ఈ 17 మెడికల్ కాలేజీలకి అవసరమైనటువంటి డబ్బులు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా మిగిలిన 5,000 కోట్ల రూపాయలు ఈ 10 మెడికల్ కాలేజీలకు ఈ కూటమి ప్రభుత్వం వెచ్చించి ఖర్చు పెట్టి కంప్లీట్ చేసి పేద ప్రజలకి అందించాల్సింది పోయి ఈరోజు ప్రైవేటు వ్యక్తుల పరం చేసి కమిషన్ల కోసం పేద ప్రజలకి అన్యాయం చేయాలనుకుంటున్నటువంటి కూటమి నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈరోజు 10 మెడికల్ కాలేజీ, అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే ఏంటి, ప్రైవేటీకరణ చేస్తే ఏం జరుగుతుంది? అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే ఓన్లీ వైద్య విద్య అని చాలా మంది అనుకునేటువంటి పరిస్థితి ఉంది. ఓన్లీ వైద్య విద్య మాత్రమే కాదు, అది క్లినికల్ హాస్పిటల్ కూడా. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనేది ఉంటే ఓపీ దగ్గర నుంచి లోపల మొత్తం అన్ని ట్రీట్మెంట్స్, ఏ ట్రీట్మెంట్ అయినా సరే, ఎంత పెద్ద ట్రీట్మెంట్ అయినా సరే, ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చే వరకు కూడా ₹1 కూడా ఖర్చు అవ్వనటువంటి పరిస్థితి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంటే. అదే ప్రైవేట్ పరం అయితే ప్రైవేట్ వ్యక్తులు ఈ మెడికల్ కాలేజీల్ని కొన్ని 100 కోట్లు పెట్టి కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు రేపొద్దున 100 కోట్లు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితుల్లో వాటిని రాబట్టుకొని లాభాపేక్ష చూస్తారే తప్ప వాళ్ళల్లోని ఏదైతే సామాజికమైనటువంటి బాధ్యత తప్పేటువంటి పరిస్థితి ఉంది. రేపొద్దున ఇవి ప్రైవేట్ పరం అయితే మేము 100 కోట్లు పెట్టాం, 200 కోట్లు ఖర్చు పెట్టాం కాబట్టి మాకు 400 కోట్లు రావాలి, 600 కోట్లు రావాలన్న ధ్యేయంతో పనిచేస్తారు తప్ప ప్రైవేటు వ్యక్తులు పేద ప్రజలకి ఉచిత వైద్యం అందించేటువంటి పరిస్థితి ఉండదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైద్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారనంటే ఈ రాష్ట్రంలో వైద్యానికి
విద్యకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పగలం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వైద్యానికి కరోనా వచ్చిన సమయంలో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మెడికల్ కాలేజీలని ఆ రోజు ప్రారంభించడం జరిగింది.